హలో మై స్వీట్ పొటాటోస్. ఈరోజు మనం బయటికి వెళ్తున్నాం అనమాట. ఎక్కడికి ఏంటి అని అడగండి, ఎందుకంటే నాకు కూడా తెలీదు. ఇప్పుడే తిన్నా ప్రశాంతంగా. ఈరోజు సండే అనమాట, సో బయటికి వెళ్దాం అనుకుంటున్నా. టైం చూస్తేమో 12:30 అవుతుంది. జాకెట్ పట్టట్లేదు. ఎందుకు పడుతుంది చెప్పండి. నేను కనీసము ఒక 3-4 ప్లేట్స్ ఆఫ్ రైస్ తింటా ఎవ్రీ డే. ఆ పొట్ట అట్లనే పెరుగుతుంది. జిమ్కి వెళ్దామని ట్రై చేస్తా, లేదు నేను జిమ్కి వెళ్ళాను. ఆ పొట్ట చూడండి ఎంత సర్దుకున్నా అంతే, అది అట్లనే ఉండిపోతుంది అనమాట. నా హెయిర్ చూడండి, నా జీవితం మొత్తం ఆ హెయిర్ ఫ్యాషన్ చూడండి. జాకెట్ కిందకి వేస్తా, అదే జాకెట్ మళ్ళీ పైకి వేస్తా. ఏందో నా పిచ్చితనం. హెయిర్ ముందుకేస్తా, అది మళ్ళీ హెయిర్ సర్దుకుంటా. అయిపోయింది. మనకి ఇది ఒకటే తక్కువ, గ్లాసెస్ అనమాట, ఓన్లీ వీడియోస్ కోసము. చూడండి అచ్చం అట్లనే ఉన్నాం, ఎట్లా అడుక్కునేది అన్నట్టున్నా. ఫిట్ చెక్, మళ్ళీ పొట్ట చూసుకుంటున్నా. కోర్స్ అది తగ్గదు, ఎంత చూసుకున్నా తగ్గదు. హెయిర్, నా జీవితం మొత్తం హెయిర్కే సరిపోతుంది. కలజోడు హెయిర్ మళ్ళీ ముందుకేస్తా. పొట్ట చెక్, జీవితం సరే. ఎక్కడికో స్టైల్గా నడుస్తున్నా. అచ్చం నేను మైకల్ జాక్సన్ ఉంటే ఉన్నా. చూడండి నా యాక్షన్, ఏదో స్టైల్గా సాక్సెస్ వేసుకుంటున్నా. నేను నా స్టైలు. చెప్పులు కాదు, నైకీ షూ. చెప్పులు కాదు, నైకీ షూ అనమాట. అవి వేసుకొని బయటికి వెళ్దాము. అసలు నేను ఎందుకు క్యాప్ పెట్టుకున్నానో నాకు అర్థం కాలేదు. చూడండి అచ్చం మైకల్ జాక్సన్ ఉన్నట్లే ఉన్నా. ఆ చిన్న ప్యాంట్ వేసుకొని. మన స్టైల్ అనమాట, నా స్టైల్ లాగా లేదు. సరే గాయ్స్, సీ యూ దెన్, బాయ్. Hello, mic testing 1 4 3. It's been so many days that I didn't make any videos because I got sick and I have some exams for immigration. ఓకే, తెలుగులో మాట్లాడుకుందాము. సో లాస్ట్ టైం నేను తెలుగులో మాట్లాడి చేసిన వీడియో, ఇట్స్ సో హారిబుల్. అంటే చాలా తక్కువ తెలుగులో మాట్లాడుతున్నా. సో సమ్ టైమ్స్ కొంచెం కష్టము, అంటే కొన్ని వర్డ్స్ పిక్ చేయడము. Doesn't mean like I speak proper English and still have Indian accent. So whatever it is, so today I'm going to somewhere, maybe planning to go to Gastown. So and then downtown walk. And I'm very laziest girl in the world. నేను చాలా బద్దకస్తురాలిని. అస్సలు బయటికి వెళ్ళను. ఫ్రెండ్స్ బయటికి వెళ్ళినా I just avoid and stay at home. Spring. So maybe ఇది ఒక హాబీగా పెట్టుకుందాం అనుకుంటున్నా, యూట్యూబ్ అనేది. అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నా. అంటే నాకు చాలామంది టెక్స్ట్ చేసినారు, వెన్ ఇస్ నెక్స్ట్ వ్లాగ్ అని. వాళ్ళు నిజంగా నా వ్లాగ్ కోసం వెయిట్ చేస్తున్నారో లేదో నాకు తెలీదు. బట్ యాజ్ ఐ టోల్డ్, మేకింగ్ యూట్యూబ్ యాజ్ ఎ హాబీ. So every Sunday I'm trying to make one video. Even I don't care like I become famous or not. I just want to make videos and just let me know like which is good for me, and do you really like my videos or something like that. So I will make videos. My hair is so messed up. I have kind of curly hair, at the same time frizzy hair, and I cannot even maintain. So that's it. Okay, ఈరోజు మనం వెళ్ళి నేను చూపిస్తా. అంటే Vancouver, I'm planning to show all the places in the Vancouver first, and then I'm gonna go outside. Actually next week నా ఫ్రెండ్స్తో నేను ట్రిప్ ప్లాన్ చేశాను అనమాట. హోప్ఫుల్లీ అవి మంచిగా అయితే బాగుంటుంది. నా తెలుగు చచ్చిపోయింది యాక్చువల్లీ. I have a stuttering, like kind of nutty stammering. So తెలుగే కాదు, ఇంగ్లీష్లో కూడా కొన్ని వర్డ్స్ నేను ప్రొనౌన్స్ చేయలేను. అండ్ ఐ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైమ్ టు గెట్ దట్ వర్డ్ ఇన్ మై మౌత్. అంటే చాలా టైం పడుతుంది. ఎవరు మాట్లాడుతున్నాడు? ఇది శ్మశానము. అందుకే కొంచెం భయం వేసింది. మళ్ళీ ఒక ఫేస్ చెక్ అనమాట. నన్ను నేను చూసుకోవడం సరిపోతుంది. లుక్ ఎట్ మై హెయిర్, సో బ్యూటిఫుల్. నేను అచ్చం పిట్టలు పట్టేదాన్ని ఉన్నట్టే ఉన్నా. మనకి మళ్ళీ ఒక గ్లాసెస్. ఐఎమ్ లుకింగ్ గుడ్. నేను మైక్ ఎక్కడ పెడుతున్నా నాకు తెలీదు. సో నాకు కొంచెం టైం పడుతుంది అన్నీ అలవాటు చేసుకోవడము. లాస్ట్ టైం నేను మా
ఫ్రెండ్ బయటికి వెళ్ళాం అనమాట. సో ఐ థాట్ మేకింగ్ ఏ వ్లాగ్ దేర్. కానీ నా ఫ్రంట్ కెమెరాలో నా ఫేస్ బాగుంటుంది, నా బ్యాక్ కెమెరాలో నా ఫేస్ బాగోదన్నమాట. నాది ఫోటో ఫేస్ కాదు. అండ్ నేను చాలా షైగా ఉంది. ఎవరికైనా కెమెరా ఇచ్చి ఫోటో తీయమంటే ఫస్ట్ నేను సిగ్గుపడతా వాళ్ళకంటే ముందు. సో ఐఎమ్ ట్రైంగ్ టు మేక్ వ్లాగ్స్ బై మై సెల్ఫ్ అండ్ లెట్స్ సీ హౌ ఇట్స్ గో. ఫైనల్గా వచ్చేసాం అనమాట. ఇదే ఎగ్జిట్ అనమాట స్కై ట్రైన్ నుండి స్ట్రీట్ కోసము. ఈయన ఒక అంకుల్ హాయ్ చెప్తాము, ఒక నా వైపు చూస్తున్నారు. అక్కడ క్రాసింగ్ ఉంది కదా, అక్కడ సింబల్స్ అంటే సెకండ్స్ పడుతున్నది, ఆ వైపు నువ్వు క్రాస్ చేయాలి. ఇందాక కదా తిన్నది, మళ్ళీ నేను బబుల్ టీ కొనడానికి వెళ్తున్నా. చూడు నా ఫేస్లో ఆనందం ఎట్లుందో. ఎక్కడ వెతుకుతున్న రోడ్ల మట్టి ఎన్నిసార్లు వ్యాంకవ్వ తిరిగినా నాకు ఆ రోడ్లు గుర్తుండవు, పాడుండవు. ఆ వీడియో కట్ చేస్తూ రికార్డ్ చేస్తూ ఆ గూగుల్ మ్యాప్ చూడటమే సరిపోతుంది. నాకు ఎంత ఇష్టం అంటే బబుల్ టీ, నేను రోజు 3 సార్లు తాగమంటే తాగేస్తాను అనమాట. సో ఇక్కడికి సో ఇదే కోకో బబుల్ టీ. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఐ డోంట్ నో, ఇట్స్ ఇన్ యూఎస్. ఆర్డర్ చేద్దాము. మోస్ట్లీ నేను ఎప్పుడు చాక్లెట్ లాటే తీసుకుంటా. సో మళ్ళీ బ్యాక్ టు ద స్టోరీ అనమాట. 1 more fit check. హెయిర్ ముందుకు వేసుకుంటే హెయిర్ సర్దుకుంటాను అనమాట. సో ఐమ్ వెయిటింగ్ ఫర్ బబుల్ టీ. That's why I kept my camera there and waiting for bubble tea. I'm so excited. Look at my face. Okay, let's go have a seat. And here we go. I got my bubble tea. I'm so excited to drink. Of course, it's gonna be so good. And I'm talking with me only. I'm just talking. I don't know what I'm talking. I'm like that. I will say, what the fuck? What's going on here? I don't know what to do. I don't know what to explain about this place or whatever it is. So I do these things, and if I sit here like this, I will not show you all the places. So I decided to start from here and show the places around downtown, especially Gastown. I don't know. అదేంటో తెలియదు నాకు. సో నా రక్కండి అంకుల్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు మ్యూజిక్ పెట్టుకొని. గూగుల్ మ్యాప్ చదవడం చాలా కష్టము. ఓ మై గాడ్, నేను ఎన్ని రోడ్స్ స్ట్రైట్గా వెళ్ళకుండా నేను ఆ రోడ్ ఈ రోడ్డు అన్ని రోడ్స్ తీసుకుంటున్నా. ఐ థింక్ ఏమైందో పాపం వీళ్ళకి. అయ్యా బాబాయ్, ఎంత బాగుందో కదా. బ్యాంకాక్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అప్పుడు నేను ఎవరో వీడియో చేస్తున్నాను అనుకుంటున్నాను. ఆ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నా. ఇక్కడ ఎవరి ఇల్లు తగలబడుతుందా మరి, అన్నీ ఇక్కడ చెక్క ఇల్లులు కాబట్టి. చాలా కన్ఫ్యూజన్ తర్వాత మనము ఇప్పుడే ఎంట్రన్స్లోకి స్టార్ట్ అయినాము. మనం గ్యాస్ టౌన్కి వెళ్తున్నాం కాబట్టి అలా చిన్నగా ఆల్మోస్ట్ వచ్చేసాం. నేను ఒక బిల్డింగ్ చూపిస్తా, చాలా ఫేమస్ ఇది. ఐ థింక్ మనకంత తెలీదు, బట్ ఇట్స్ సేమ్ బిల్డింగ్ ఇలాంటిదే. ఐ థింక్ లండన్లో ఉందంట, ఐఎమ్ నాట్ ష్యూర్. ఇదే అనమాట ఆ బిల్డింగ్. నేను వీడియో సరిగ్గా తీయలేదు, అంటే ఆ దగ్గరికి వెళ్ళి వీడియో తీసేంత ఓపిక లేదు. సో ఇలా తీసా అనమాట. అదేంటి ట్రయాంగిల్ లాగా ఉంటుంది, మధ్యలో ఆ రోడ్డుకి మధ్యలో ఉంటుంది. ఇదే మన గ్యాస్ టౌన్. అది క్లాక్ ఎవ్రీ 50 minutes అది స్ట్రీమ్ అవుతుంది. స్ట్రీమర్ మీద నడుస్తుంది అనమాట. అది చాలా ఇయర్స్ కింద కట్టారు. వెరీ గుడ్ టెక్నిక్. అంటే ఎంత కష్టపడి ఉండాలి చెప్పండి ఆ కాలంలో. అంటే ఏ ఫ్లూయర్ లేకుండా, ఎలాంటి ఆయిల్ యూజ్ చేయకుండా ఓన్లీ స్ట్రీమర్ మీద వర్క్ చేస్తుందంటే చాలా గ్రేట్ అనమాట. ఒకసారి చూడండి అది ఎలా విజిల్ చేస్తుందో. మేబీ ఇట్ విల్ స్టార్ట్ వెరీ సూన్. చాలామంది ఉన్నారు అక్కడ. సో నాకు లేరు. చూడండి ఎంత మంచిగా విజిల్ చేస్తుందో. చాలామంది టూరిస్ట్ పీపుల్ ఇక్కడికి వస్తారు. ఓన్లీ
ఇది చూడడానికి. ఇట్స్ కైండ్ ఆఫ్ వన్. చాలా మంది ఇక్కడ ఫోన్స్ తీసుకొని పారిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఐ డోంట్ నో. కొంచెం క్లోజ్లోకి వెళ్తాము. ఇదే గ్యాస్ స్ట్రీమ్ క్లాక్. ఆ ఇన్ఫర్మేషన్ నాకు అస్సలు తెలియదు, సో మీరే చదువుకోండి. నేను అంత క్లోజ్కి వెళ్ళి తీయలేదు. లోన చూడండి ఎంత బాగుంటుందో. ఆ టైంలోనే అంత కట్టాలంటే చాలా గ్రేట్ కదా. అంటే ఇప్పటి వరకు కూడా వర్క్ చేస్తుంది. ఇలాంటి ఆయిల్ అంటే చూడండి ఎంతమంది ఉన్నారో. నేను స్ట్రా తింటున్నాను, బబుల్ టీ తాగుతున్నాను. అది నా డ్రీమ్ ప్లేస్ అనమాట, రివాల్వింగ్ రెస్టారెంట్. కానీ నేను ఇప్పుడు అంత ఎంతూజియాజంగా లేదు వెళ్ళి తినేయాలని. సో నాకు ఎప్పుడైతే వెళ్ళాలనిపిస్తుందో అక్కడ ఖచ్చితంగా వెళ్తా. ఇలా నార్మల్గా ఉంటుంది, అంటే మార్నింగ్ డౌన్ టౌన్ బెంగళూరు, కానీ నైట్ చాలా బాగుంటుందండి. కానీ ఒక్కదాన్ని వీడియో చేస్తున్నా కాబట్టి నేను నైట్ రావాలనుకోవట్లేదు. ప్లస్ నాకు వీడియో ఎలా వస్తుందో కూడా తెలియదు, ఎందుకంటే నాకు అన్ని టూల్స్ లేవు కాబట్టి. అలా అనమాట. ఐ డోంట్ నో ఐమ్ మేకింగ్ దిస్ వీడియో నైస్లీ ఆర్ నాట్, కానీ నేను ట్రై చేస్తున్నా కన్సిస్టెన్సీగా పోస్ట్ చేద్దామని. మీకు ఎక్కడైనా ఇంప్రూవ్ చేయాలి అనిపించిన చోట నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ఎక్కడికైనా వెళ్ళాలి అంటే మీరేమైనా చూడాలంటే కూడా చెప్పండి. నాకు ఈ ప్లేస్ అనేది చాలా ఇష్టము. ఒక స్టాచ్యూ ఉంటుంది. ఇట్స్ కైండ్ ఆఫ్ క్లబ్ అండ్ బార్. అంటే ఎప్పుడు ఇక్కడ మ్యూజిక్ ప్లే అవుతూనే ఉంటుంది. నైస్ ప్లేస్ అనమాట. రోగ్ కిచెన్ అండ్ బార్ అండ్ ఇదేమో వాటర్ ఫ్రంట్. అంతేగా ఈ వ్లాగ్లో నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. ఏదైనా ఇంప్రూవ్ చేయాలనిపిస్తే కామెంట్ ఖచ్చితంగా చేయండి వీడియో విషయంలో. నా కంటెంట్ నచ్చినా కూడా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ స్వీట్ పొటాటోస్.